ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబంనకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కనికరము, క్షేమము ఈ దినమంతయు మనకు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవునిని మహిమపరచవలెను. 50వ సంకీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. అండ్ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ ది అండ్ దౌ షల్ట్ గ్లోరిఫై మీ. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాగ్దానాన్ని కనుక మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే, ఆపత్కాలమున ఆయనకి నువ్వు మొరపెట్టాలంటే ఇంగ్లీష్ బైబిల్ ఉంది, కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. అంటే నువ్వు సుఖంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు కాదు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నన్ను పిలువుము, నాకు మొరపెట్టము. హల్లెలూయా. ఏ దేవుడు ఉన్నాడండి ఇలాంటి గొప్ప దేవుడు? హల్లెలూయా. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వారికి చెప్పుకోవడం కాదు, నీ బాధని వీరికి చెప్పుకోవడం కాదు, చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, నీవు వచ్చి నా సన్నిధిలో మొరపెట్టుము, నీవు వచ్చి నీ ప్రార్థనా గదిలో మొరపెట్టుము, నన్ను పిలువుము, వెంటనే నిన్ను నా సమస్య నుంచి విడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన కోసం ఆయన ప్రాణం పెట్టారు, మన కోసం ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించారు, మన కోసము, పాపులమైన మన కోసము ఆయన చనిపోవడమే కాకుండా నీతిమంతులుగా చేసిన ఆ దేవుడు ఇప్పుడు నీతో ఏమంటున్నాడంటే, బాబు కష్టాల్లో ఉన్నావా, అయితే నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం అండి. హల్లెలూయా. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు నీకు ఏదైనా కష్టమున్నా, నష్టమున్నా, బాధున్నా, నువ్వు చేయవలసింది ఏదంటే, నీ ప్రార్థనా గదికి వెళ్ళి నువ్వు దేవునికి మొరపెట్టు. నీ ప్రార్థనా గదికి వెళ్ళి నీ సమస్యను ఆయనతో పంచుకో. అప్పుడు దేవుడు ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడంట. హల్లెలూయా. కాల్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ ది అండ్ దౌ షల్ట్ గ్లోరిఫై మీ. ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని కనుక మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే, ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆపత్కాలమున నువ్వు నాకు మొరపెట్టినప్పుడు నేను నీ ప్రార్థన విని నిన్ను విడిపిస్తా. తర్వాత నువ్వేం చేయాలంటే నన్ను మహిమపరచాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూడండి ప్రియులారా, మనము మన చుట్టుపక్కల బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వారికి ఏం చేస్తామంటే, కృతజ్ఞతగా ఏదైనా చిన్న కానుక ఇవ్వడమో, లేదంటే ఇంటికి పిలుచుకుని, లేదంటే సంఘానికి పిలుచుకుని వారికి చిన్న సన్మానం చేస్తాము, ఏదో ఒకటి చేసి వారిని మహిమపరుస్తాం. మరి ఇప్పుడు దేవాతి దేవుని ఏ రీతిగా మహిమపరుస్తావు? బంగారం ఇచ్చా, నీ వెండి ఇచ్చా, నీ భూములను ఇచ్చా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? వెండి నాదే, బంగారము నాదే, సమస్తము ఆయనదే. మరి ఆయన ఎలా మహిమపరుస్తావు అంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ కష్టాల్లో, నష్టాల్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను విడిపించాను కదా, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేయాలంటే, అన్యజనులు ఎదుట, సంఘం ఎదుట, దేశ ప్రజలందరి ఎదుట, ఆయా భాషలు మాట్లాడే ప్రజల ఎదుట నీవు నన్ను మహిమపరచాలంటే నేను నీ జీవితంలో చేసిన ఆ సాక్ష్యాన్ని పంచుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు చేసిన ఆ కార్యాన్ని నువ్వు పంచుకుంటావో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడి నుంచి నీ దేవుడిని నువ్వు మహిమపరచాలంటే, నీ ద్వారా దేవుడు మహిమ పొందాలంటే నువ్వు చేయవలసినది ఏంటంటే, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వేదనలో, రోగముల్లో ఏదైతే ప్రార్థన చేసుకుని ప్రతిఫలం పొందుకున్నావో ఆ ప్రతిఫలాన్ని సంఘం ఎదుట, నీ బంధువులు ఎదుట సాక్ష్యంగా పంచుకోవాలి. అంటే నువ్వేం చేయాలంటే, సంఘాన్ని పిలవాలి, నీ బంధువులు పిలవాలి, నీతోటి ఉన్న స్నేహితులను పిలుచుకోవాలి, నీ కుటుంబంలో కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. కృతజ్ఞత కూడిక పెట్టుకుని, ఇదిగో నా ప్రభువు నా కష్టాల్లో ఇలాంటి సహాయం చేశాడు, నేను బయటకు వచ్చా అని నువ్వు ఆయన్ని మహిమపరచాలి. హల్లెలూయా. కానీ ఈరోజు సంఘాల్లో ఇదే కొదువైపోయింది. కష్టాల్లో దేవుని దగ్గరికి వస్తారు, నష్టాల్లో దేవుని దగ్గరికి వస్తారు, అన్నీ పొందుకుంటారు, కానీ సాక్ష్యం చెప్పరు. సాక్ష్యం చెప్పమని అనుకో, మాకు సిగ్గండి. సాక్ష్యం చెప్పమని అనుకో, మాకు భయం అండి. ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు గనక ఆ సాక్ష్యాన్ని దాచుకున్నావు అనుకో, మరి దేవునికి మహిమ ఎలా వస్తుంది? నువ్వు దేవుని ఏ రీతిగా మహిమపరచగలవు? సాక్ష్యం అంటే ఏంటి? అసాధ్యము సాధ్యమైంది. నీ జీవితంలో ఆ సమస్య అసాధ్యం, అనారోగ్యం నుంచి బయటకు రావడం అసాధ్యము, దానికి ఆ వ్యాధికి మందు లేదు, అయినా బయటకు వచ్చావు. నీవు కొన్ని సాధించలేవు, అయినా దేవుడు నిన్ను ప్రేమించి సాధించి పెట్టాడు. ఇప్పుడు ఏదైతే అసాధ్యం ఉన్నదో సాధ్యమైనది కనుక, సాధ్యపరచబడింది కనుక నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. అంటే ప్రజలందరి ఎదుట సాక్ష్యమును పంచుకోవాలి. ప్రియ కుమారుడు, కుమార్తె, సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి మీ జీవితంలో ఎంతవరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మీరు ఇంకా సాక్ష్య రూపంలో పంచుకోలేదా? దయచేసి మీ సంఘాల్లో సాక్ష్యాన్ని పంచుకోండి. అంత మాత్రమే కాదు, నీ బంధువుల్ని, రక్త సంబంధికులు పిలుచుకుని కృతజ్ఞత కూడుకు పెట్టించుకో. హల్లెలూయా. వేరే విషయాల్లో బంధువులు పిలుస్తారు, కృతజ్ఞత పెద్ద పార్టీలు చేసుకుంటారు, కానీ
కృతజ్ఞత కూడిక అనేటప్పటికీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ప్రియ కుమార్తె, నీవు నన్ను మహిమపరచెదవు, ఆయనను మహిమపరచాలి అంటే సంకీర్తన 50:15 ప్రకారముగా నీ సన్నిధిలో, నీ కుటుంబములో, నీ సంఘములో దేవుడు నీకు చేసిన కార్యములను సాక్ష్యముగా చెప్పుకోవాలి, కృతజ్ఞత కూడికి పెట్టించుకోవాలి. ఎప్పుడైతే ఇలా చేస్తావో దేవుని మహిమపరిచినట్లు. కనుక ఈ వాగ్దానం వింటున్న నీవు ఇంకా దేని విషయమైన నువ్వు సాక్ష్యం పంచుకోలేదా? తప్పకుండా నిశ్చయముగా సాక్ష్యాన్ని పంచుకో. దేవుడు ఇంకా గొప్పగా నిన్ను పైకి తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు సాక్ష్యం పంచుకున్నప్పుడు నీలో ఉన్న ఆ కృతజ్ఞత భావాన్ని చూసి దేవుడు ఆయన మహిమపరిచావు, అన్యజనులు ఎదుట, అవిశ్వాసులు ఎదుట ఆయన నామాన్ని మహిమపరిచావు గనుక ఆయన నిన్ను ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. కనుక ప్రియ కుమారుడా, నీ సాక్ష్యాన్ని దాయద్దు. మనము లూకా సువార్త 17:11 నుంచి మనం చదివినట్లయితే ఆ యెరూషలేము నుండి కొంత గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఉన్నారు. కుష్ఠరోగులందరూ వచ్చి, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు, ఈ వ్యాధి నుంచి మమ్మల్ని స్వస్థపరచు అన్నప్పుడు యేసు ప్రభువారు మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అన్నప్పుడు వారు వెళుతుండగా స్వస్థత జరిగిందంట. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చదువుదాం. లూకా సువార్త 17:15-16 వచనాలు. లూకా సువార్త 17:15-16 వచనాలు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల ఎదుట సాగిలిపడెను. వాడు సమరయుడు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. అండ్ వన్ ఆఫ్ దెమ్ వెన్ హీ సా దట్ హీ వాజ్ హీల్డ్ turned back and with a loud voice glorified God and fell down on his face at his feet giving him thanks, and he was a Samaritan. Hallelujah. ఇక్కడ కనుక మనం శ్రద్ధగా ఈ వాక్య భాగాన్ని కనుక ధ్యానించినట్లయితే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వారు వెళ్తూ ఉండగా అందరికీ స్వస్థత జరిగింది, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో నీతో పాటు వచ్చిన మిగిలిన 9 మంది ఎక్కడ అని బైబిల్లో ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభువారు ఏం కోరుకున్నారంటే, ఎస్ వీళ్ళు స్వస్థత కలుగుతుంది, ఇందులో ఎంతమంది కృతజ్ఞత కలిగి తిరిగి వస్తారు, ఏరి మిగిలిన 9 మంది అని అడిగారా లేదా? అంటే చూడండి ప్రియులారా, నీ జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాన్ని మరలా పంచుకున్నావా లేదా అని నేను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక ఏ సాక్ష్యమైనా, చిన్నదైనా పెద్దదైనా, నువ్వెప్పుడు సిగ్గుపడవద్దు. కృతజ్ఞత కూడికి పెట్టుకోవడంలో సిగ్గుపడవద్దు. సంఘంలో చెప్పుకోవడానికి సిగ్గుపడవద్దు. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే నువ్వు అలాగా చెప్పుకోవడానికి దేవుడు చేసిన కార్యాలను సంఘం ఎదుట వివరిస్తావో దేవుడిని నిన్ను ఇంకా మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ కుమార్తె, ఇంకా నీ జీవితంలో ఏమైనా సాక్ష్యాలు నువ్వు పంచుకున్నట్టు ఆపివేసినట్లయితే దయచేసి ఇతరులతో పంచుకో. తద్వారా నువ్వు ఇంకా ఆశీర్వదించబడతావు. 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు, మిగిలిన 9 మంది ఏరని యేసు ప్రభువారు ప్రశ్నించారు. కనుక ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను కదా, నువ్వు ఎంతమందికి నా గురించి సాక్ష్యం చెప్పావని యేసు ప్రభువారు నేను ప్రశ్నిస్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయన దయచేసి మీ జీవితంలో సాక్ష్యం ఉంటే మీ ఫేస్బుక్లో పంచుకోండి, లేదంటే సంఘంలో పంచుకోండి. ఏ రీతికైనా అది జనులు ఎదుట వినబడవలసిందే. దాన్ని దయచేసి ఆపవద్దు. కనుక ఆయనను మహింపరచాలంటే ఆయన చేసిన కార్యాలను వివరించాలి. అలాంటి కృప నీకు నాకు సదాకాలం తోడైనను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభువా. నేను 50వ సంకీర్తన 15వ వచనం ప్రకారం ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను విడిపిస్తా, తద్వారా నువ్వు నన్ను మహింపరుస్తావు. అవును ప్రభువా, మా జీవితంలో ఆపత్కాలంలో, నష్ట సమయంలో, దుఃఖ సమయంలో, అనారోగ్యంలో మేము ఎన్నోసార్లు ప్రార్థించి ఎన్నో ప్రతిఫలాలు పొందుకున్నాం. కానీ నిన్ను మహింపరచడంలో ప్రభువా మేము ఫెయిల్ అయిపోయాం ప్రభా. నిన్ను మహింపరచడంలో ప్రభువా మేము ముందుకు రాలేకపోతున్నాం ప్రభా. దయచేసి ఈ బలహీనతను నేను క్షమించినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నన్ను మహింపరచండి అన్నావు. అదిగో నాన్న, ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ప్రభా 10 మంది స్వస్థపరచబడ్డారు, కానీ ఒక్క వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చాడు ప్రభా. తద్వారా మిగిలిన 9 మంది ఏరని మీరు అడిగి ఉన్నారు ప్రభా. అంటే యేసయ్య, ఈ దినమున నీ వాగ్దానం ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభా, నీవు చేసిన అద్భుతాన్ని సంఘం ఎదుట కనపరుచుకోవాలి. కనుక ఇంతవరకు ఏ సాక్ష్యాలైతే మేము చెప్పుకోకుండా ఆపివేశామో, కృతజ్ఞత కూడికి పెట్టుకోలేదో, దేని విషయమై నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదో, దయచేసి ప్రభా మమ్మల్ని క్షమించినందుకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ వాగ్దానంతో ఏకీభవించిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, వారు ఇప్పుడే తీర్మానించుకున్నారు, మేము కృతజ్ఞత చెల్లిస్తాము, సంఘంలో సాక్ష్యం చెప్తాము.
మా బంధువులు ఎదుట, మా స్నేహితులు ఎదుట ఆయన చేసిన కార్యములను వివరిస్తామని వారు తీర్మానం చేసుకున్నారు కనుక మరొక గొప్ప దీవెన, మరొక గొప్ప సాక్ష్యము వారి జీవితంలో నిశ్చయముగా ఖచ్చితంగా వచ్చును గాక. అలాంటి కృపను మాకు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు బలపడ్డావు. సాక్ష్యం చెప్పాలనే ఆ యొక్క ఆలోచన నీకు కలిగింది కాబట్టి తప్పకుండా సాక్ష్యం చెప్పు. దేవుడు తప్పక నిన్ను ఈ ఆగస్టు మాసం ముగియక ముందే ఇంకొక ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనమందరం ఏ సాక్ష్యాన్ని కూడా దాయకుండా సంఘం ఎదుట, జనులు ఎదుట చెప్పుకుందాం. తద్వారా దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆ సాక్ష్యము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆ సమస్యలో ఉన్న వారు కూడా విడుదల పొందుకోవడానికి నీ సాక్ష్యము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక దయచేసి ఆ సాక్ష్యాన్ని పంచుకుందాం. ఈరోజు బయటకు వెళ్తున్నా నీవు, లోపలికి వస్తున్నా నీవు ఆశీర్వదించబడతావు గాక. ఈ దినం వరకు నీ జీవితంలో ఎన్ని సాక్ష్యాలు అయితే దాగి ఉన్నాయో అవన్నిటినీ సంఘం ఎదుట వివరించదు గాక, నీ స్నేహితులకు వివరించదు గాక. అకాల మరణములు ఆగిపోవును గాక. నీవు తినే ఆహారము, పానీయము దీవించబడును గాక. నీవు దేశముకు ఉన్నత స్థానాల్లో నివసించదు గాక. నీ చేతి పని అభివృద్ధి కలుగును గాక. నీవు చేస్తున్న బిజినెస్లో జీవము కలుగును గాక. ఈ దినమున నువ్వు శోధనలోకి రాక, కీడుల నుండి తప్పించబడదువు గాక. రోడ్డు మార్గంలో ఎటువంటి ప్రమాదములు జరగకుండాను గాక. సాతాను వేసే ప్రతి అగ్ని బాణము ఆర్పివేయబడును గాక. నీ కష్టము, నీ నష్టము, నీ దుఃఖము ప్రతిగా స్తుతి వస్త్రము, ఆనంద వస్త్రము కలుగును గాక. ఏ సాక్ష్యము కోసమైతే నువ్వు వేచి ఉన్నావో నిశ్చయముగా నువ్వు తీర్మానించుకుంటున్న బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఈ సాక్ష్యం వస్తుందని నువ్వు తీర్మానించుకున్నావు కనుక ఆ కార్యము ఈ 24 గంటల్లో నీ జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.